Welcome to ABN PRR College of Science Kovur online classes. This is Prasad, lecturer in computer science, ABN PRR College. సో మనకి కోవిడ్-19 కారణంగా క్లాసెస్ అనేది రెగ్యులర్ గా కాలేజ్ లో కండక్ట్ చేయడం అనేది కుదరడం లేదు. సో యూనివర్సిటీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారము మనము ఆ క్లాసెస్ ని ఆన్లైన్ లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో స్టూడెంట్స్ మీరందరూ కూడా ఏవైతే ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ లో మేము ఇక్కడ రికార్డ్ చేస్తున్నామో ఈ క్లాసెస్ ని కూడా మీరు రెగ్యులర్ గా డైలీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ దిస్ ఇస్ ఫర్ ఫైనల్ బీకామ్ ఒకేషనల్ 5th సెమిస్టర్ పేపర్ వెబ్ టెక్నాలజీస్. సో మీకు ఈ 5th సెమిస్టర్ లో వెబ్ టెక్నాలజీస్ అనే కంప్యూటర్ సంబంధించి పేపర్ ఒకటి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన క్లాసెస్ ని మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుందాము. ఓకే, సో మనము ఈ క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాము. సో రెగ్యులర్ గా మీరు ఈ వీడియోస్ ని మన యూట్యూబ్ ఛానల్, మన కాలేజ్ కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఉంది, దట్ ఈస్ ABN అండ్ PRR కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ కోవూర్. సో మీరు రెగ్యులర్ గా ఆ యూట్యూబ్ ఛానల్లో మన కాలేజ్ సంబంధించిన ఈ ఛానల్ ని రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండాలి. సో ఏవైతే మనం ఇక్కడ వీడియోస్ కండక్ట్ చేస్తున్నామో అవన్నీ కూడా మన కాలేజ్ కి సంబంధించిన ఛానల్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు కంపల్సరీగా ఈ క్లాసెస్ అన్నిటినీ కూడా వాచ్ చేస్తూ ఉండాలి. అండ్ ద సెకండ్ వన్, ఏవైతే మన ఇక్కడ ఈ వీడియోస్ ఉంటున్నాయో వాటిని మీ క్లాసెస్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ కూడా సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోస్ ని మీరు మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా డౌన్లోడ్ చేసుకుని వాచ్ చేసుకోవచ్చు. కంపల్సరీగా చూడాలి. నెక్స్ట్ మనకి మీ సబ్జెక్ట్ కి సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీ వాట్సాప్ గ్రూప్ కి సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ గ్రూప్స్ ని కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఏవైతే వీడియోస్ ని మేము ఇక్కడ పోస్ట్ చేస్తున్నామో ఆ వీడియోస్ ని కంపల్సరీగా రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఏవైతే మెటీరియల్స్ మేము పంపిస్తున్నామో వాటిని కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఏవైతే పాయింట్స్ మేము చెప్తున్నామో వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ ని చూసేటప్పుడు సో ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఇంకొక నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఓకే, సో మన వెబ్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఒక నోట్స్ ఒకటి మీరు కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఏవైతే మేము ఇక్కడ పాయింట్స్ చెప్తున్నామో సో ఆ వీడియోస్ ని వాచ్ చేసేటప్పుడు ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఆ వీడియోని మీరు పాజ్ చేసుకుని ఆ పాయింట్స్ అన్ని కూడా మీరు ఆ నోట్ బుక్ లో నోట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే రెగ్యులర్ గా ఏవైతే మేము వీడియోస్ పోస్ట్ చేస్తున్నామో వాటిని కంపల్సరీగా వాచ్ చేస్తూ ఉండండి. అంతేగాని ఏదో 10 లెక్చర్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి పోస్ట్ పోన్ అయితే చెయ్యొద్దు. అండ్ ఫస్ట్ లెక్చర్ అనుకుండా సెకండ్ లెక్చర్ దగ్గర స్టార్ట్ చేసుకుందాం, లేకపోతే ఏదో 4th లెక్చర్ డైరెక్ట్ వినేద్దామంటే మీకు ఈ టాపిక్స్ కూడా ఏమీ అర్థం కావు. సో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి కూడా మేము పోస్ట్ చేసే వీడియోస్ ని ప్రతి వీడియోని కూడా మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండాలి. ఓకే ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ సిలబస్. ఓకే, ఫైనల్ బీకామ్ ఒకేషనల్ 5th సెమిస్టర్ వచ్చేసి మీకు పేపర్ ఏమని చెప్పుకున్నామండి, ఇక్కడ వెబ్ టెక్నాలజీస్ అని చెప్పేసి చెప్పుకున్నాము. సో దీనికి సంబంధించి మనకి ఒక మెయిన్ ఎగ్జామ్ లో 75 మార్క్స్ థియరీ పేపర్ అనేది ఉంటుంది. సో యాజ్ యూజువల్ గా మనకి అందు ముందు సి లాంగ్వేజ్ ని మీరు ఎలా అయితే మన కంప్యూటర్ సబ్జెక్ట్ గా చదివారో సేమ్ యాజ్ టీజ్ ఇక్కడ మనము వెబ్ టెక్నాలజీస్ అనే పేపర్ ఒకటి కంప్యూటర్ సంబంధించిన పేపర్ ఒకటి చదువుతున్నాం అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఈ వెబ్ టెక్నాలజీస్ లో 75 మార్క్స్ థియరీ పేపర్ అనేది ఉంటుంది. సో హియర్ మనకి ఇక్కడ ప్రాక్టికల్స్ అయితే ఏమీ ఉండవు, 75 మార్క్స్ అంతా కూడా థియరీ పేపర్ అనేది ఉంటుంది. ఓకే ఓకే, సో మన ఇక్కడ వెబ్ టెక్నాలజీస్ కు సంబంధించి ఎన్ని యూనిట్ సిలబస్ అయితే ఉంటుందంటే 5 యూనిట్ సిలబస్. ఓకే, అంతకుముందు మనము ఎలా అయితే చూస్తున్నామో అలాగే ఇక్కడ కూడా మనకి వెబ్ టెక్నాలజీస్ లో 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. ఓకే,
సో ఈ 5 యూనిట్స్ ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ యూనిట్. ఒకసారి సిలబస్ కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ యూనిట్ అంతా కూడా మనకి దేనికి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి అంటే HTML కి సంబంధించిన టాపిక్స్ ఉంటాయండి. ఓకే, ఇక్కడ మన పేపర్ ఏంటంటే వెబ్ టెక్నాలజీస్ అని చెప్పుకుంటున్నాం కదా. ఈ వెబ్ టెక్నాలజీస్ లో మనం నేర్చుకునేది ఏంటి అంటే ఇంటర్నెట్ లో మనం ఏవైతే ఈ వెబ్సైట్స్ లో ఇవన్నీ కూడా పేజెస్ ని మనం వాచ్ చేస్తున్నామో అలాంటి వెబ్సైట్స్ ని డిజైన్ చేయడం అనేది నేర్చుకుంటాం ఇక్కడ. ఓకే, ఈ వెబ్ టెక్నాలజీస్ ఉపయోగించుకుని మనం ఏం ప్రిపేర్ చేయగలుగుతామంటే ఇంటర్నెట్ లో మనం చూస్తున్న వెబ్ పేజెస్ ఉంటాయి కదా, సో ఆ పేజెస్ ని మనం ఇక్కడ ఓన్ గా డెవలప్ చేయగలుగుతాం అనమాట. సో జస్ట్ ఇక్కడ ఉన్న మన 5 యూనిట్స్ జాగ్రత్తగా నేర్చుకుంటే ఆల్మోస్ట్ యూ క్యాన్ ప్రిపేర్ వన్ వెబ్సైట్. హ్యాపీగా ఒక స్టాటిక్ వెబ్సైట్ అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. ఓకే, దానికి సంబంధించి ఫస్ట్ యూనిట్ అంతా కూడా ఏమని చెప్తున్నాం ఇక్కడ HTML అని చెప్తున్నామండి. ఓకే, ఇక్కడ HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, అన్ని చూద్దాం మనము. జస్ట్ ఇక్కడ HTML. సో ఈ HTML లో ఫస్ట్ యూనిట్ లో అంతా కూడా మనం ఏం నేర్చుకుంటామంటే జస్ట్ బేసిక్ డిజైన్. ఒక పేజ్ ని ఎలా ఫార్మేట్ చేయాలి, వెబ్ పేజ్ అంటే ఎలా సేవ్ చేసుకుంటూ ఉంటాము, ఎలా ఉంటుంది, ఎలా రన్ చేయాలి, వాటిల్లో ఒక డేటాని ఏ విధంగా ప్లేస్ చేయగలుగుతాము, ఏదైనా ఒక ఇమేజ్ ప్లేస్ చేయాలంటే ఏ విధంగా ప్లేస్ చేస్తూ ఉంటాము వెబ్ పేజ్ లో, ఏదైనా టేబుల్స్ ప్లేస్ చేయాలంటే డాక్యుమెంట్ లో టేబుల్స్ ఎలా ప్లేస్ చేయగలుగుతాము, ఏదైనా కలర్స్ ని అప్లై చేయాలంటే ఏ విధంగా అప్లై చేయగలుగుతాము, అండ్ డేటాని ఏదైనా లిస్ట్ ఫార్మాట్ లో చేయాలంటే ఏ విధంగా చేయగలుగుతాము, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మాటింగ్ ఇంకా అట్రాక్టివ్ వేలో మనం ఏ విధంగా చేయగలుగుతాము, అలాంటి ఫార్మాటింగ్ నేర్చుకోగలుగుతాము. ఓకే, అండ్ లిటిల్ బిట్ సమ్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ అంటే మనము వెబ్సైట్స్ లో లేదా వెబ్ పేజెస్ లో మ్యూజిక్ వింటూ ఉంటాము, వీడియోస్ ని చూస్తూ ఉంటాము. సో అలాంటి వీడియోస్ ని కూడా మనం ఇక్కడ దీంట్లో ప్లేస్ చేయడం అనేది నేర్చుకుంటాం అనమాట. అండ్ లిటిల్ బిట్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనము ఫస్ట్ యూనిట్ లో నేర్చుకుంటాం అనమాట అండి. ఓకేనా, సో ఫస్ట్ యూనిట్ అంతా కూడా HTML కాన్సెప్ట్ అనమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ డిజైన్. అంతా కూడా బేసిక్ లో మనము ఒక వెబ్ పేజ్ ని ఏ విధంగా డిజైన్ చేయగలం అనేది నేర్చుకుంటాం అనమాట. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ యూనిట్. అండ్ కమింగ్ టు ది సెకండ్ యూనిట్. సో సెకండ్ యూనిట్ అంతా కూడా ఏమంటామంటే స్టైల్ షీట్స్ అంటామండి. ఓకే, స్టైల్ షీట్స్ అనమాట. సింపుల్లీ వాటిని ఏమంటామంటే CSS, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో ఫస్ట్ యూనిట్ లో జస్ట్ బేసిక్ డిజైన్ నేర్చుకున్నాం కదా, ఆ బేసిక్ డిజైన్ కి అట్రాక్టివ్ ఫార్మాటింగ్ ఇంకా అడిషనల్ ఫార్మాటింగ్ అనేది ఏ విధంగా చేయగలము, ఇంకా సమ్ అడిషనల్ గా మనకి ఇంకా బాగా వెబ్సైట్ ని చూడగానే బాగా అట్రాక్టివ్ గా అండ్ అడిషనల్ ఫార్మాటింగ్ ఇంకా ఎక్కువగా స్టైల్స్ తో చూడండి. అక్కడ దాని నేమ్ ఉంది స్టైల్ షీట్ అంటే వెబ్ పేజెస్ కి లిటిల్ మోర్ స్టైల్స్ అప్లై చేయగలుగుతాం అనమాట. సో ఆ స్టైల్ షీట్స్ అంతా కూడా మనం ఇక్కడ సెకండ్ యూనిట్ లో నేర్చుకుంటామండి. ఓకే, సో దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ ఏముంటుంది అండ్ స్టైల్ షీట్స్ ఉపయోగించిన ఎగ్జాంపుల్స్ ఎలా ప్లేస్ చేసుకుంటాము, స్టైల్ షీట్స్ లో ఉండే ప్రాపర్టీస్ ఏముంటాయి, వాటి యొక్క వాల్యూస్ ఏముంటాయి, దాన్ని ఉపయోగించుకుని మనము ఫార్మేటింగ్ ప్రాసెస్ ఎలా చేస్తాము, ఇవన్నీ కూడా మనము ఇక్కడ సెకండ్ యూనిట్ లో నేర్చుకుంటాం అనమాట. ఓకే, అండ్ ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ రెండింటిలో కూడా మనం ఏం చేయగలుగుతామంటే జస్ట్ ఒక స్టాటిక్ వెబ్ పేజ్ ని గుడ్ ఫార్మాటింగ్ తో డిస్ప్లే చేయగలుగుతాం అనమాట. అండ్ కమింగ్ టు ది థర్డ్ యూనిట్. సో మనకి థర్డ్ యూనిట్ అంతా కూడా అండ్ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్, ఈ 3 యూనిట్స్ కూడా దేనికి సంబంధించినవి అంటే జావా స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుందండి, దీనికి సంబంధించినవి అనమాట. అంటే ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఉపయోగించుకుని డిజైనింగ్ ప్రాసెస్ అయితే చేస్తాము. ఈ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్ నేర్చుకున్నాక మనం ఏం చేయగలుగుతామంటే ఆ పేజెస్ కి డైనమిక్ క్యాపబిలిటీ అనేది తీసుకురాగలుగుతామండి. అంటే ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ నేర్చుకున్న కాన్సెప్ట్ ఉపయోగించుకుని పేజ్ లో జస్ట్ డేటాని అలా డిస్ప్లే చేయగలం అంతే. అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్ నేర్చుకోవడం వల్ల ఏం చేస్తామంటే ఆ పేజెస్ లో సమ్ ఇంప్లిమెంటేషన్, సమ్ ప్రోగ్రామింగ్ అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేయగలుగుతాం అనమాట. అంటే ఆ ఇమేజెస్ అనేవి మూవ్ అయ్యేలాగా చేయడము, ఫంక్షన్స్
ఎలా ఉంటాయి, సమ్ ప్రోగ్రామింగ్ అనేది ఏ విధంగా చేయొచ్చు. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి 3, 4 అండ్ 5 యూనిట్స్ లో మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. సో థర్డ్ యూనిట్ లో ఏముంటుందంటే జస్ట్ ఇంట్రడక్షన్ టు జావా స్క్రిప్ట్ అండ్ వాట్ ఇస్ డీప్ HTML అంటే ఏంటో లిటిల్ బిట్ డెఫినేషన్ అనేది చూస్తాం అక్కడ. తర్వాత బేసిక్స్ ఏంటి, జావా స్క్రిప్ట్ సంబంధించి ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది, జావా స్క్రిప్ట్ యొక్క లిమిటేషన్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, అవన్నీ కూడా చూస్తాము. నెక్స్ట్ వేరియబుల్స్, జావా స్క్రిప్ట్ లో మనం వేరియబుల్స్ లాంటివి క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ యూ హ్యావ్ లెర్న్ అబౌట్ వేరియబుల్స్ ఇన్ సి లాంగ్వేజ్ అండ్ లైక్ దట్ సింప్లీ స్ట్రింగ్స్ అంటే ఏంటి, వాటి మీద ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేయగలుగుతాము, అండ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏమున్నాయి, వాటిని ఉపయోగించి ప్రోగ్రామింగ్ ఎలా చేస్తాము, స్టేట్మెంట్స్ ఏముంటాయి, ఆపరేటర్స్ ఏమున్నాయి, అరేస్ అంటే ఏంటి, అండ్ ఫంక్షన్స్ అంటే ఎలా ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా మనము థర్డ్ యూనిట్ లో నేర్చుకుంటాం అనమాట. అండ్ ఫోర్త్ యూనిట్ మనం తీసుకున్న జావా స్క్రిప్ట్ లో లిటిల్ బిట్ కొంచెం అడిషనల్ కాన్సెప్ట్స్ అన్నమాట ఇవి. అంటే దీంట్లో ఉండే ఒక ఆబ్జెక్ట్ వైజ్ గా వెళ్తున్నాం అనమాట. సో ఇప్పటివరకు కూడా జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాం, దాని తర్వాత ఈ జావా స్క్రిప్ట్ ని ఆబ్జెక్ట్ వైజ్ గా ఎలా అప్లై చేస్తాం అనేది నేర్చుకుంటాం అనమాట. సో దాంట్లో డేటా అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, అండ్ వాట్ ఆర్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఎలా ఉంటున్నాయి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, ఏ విధంగా జరుగుతుంది, అండ్ జావా స్క్రిప్ట్ లో ఉన్న బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఏంటి, అండ్ ఈవెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాము, అవన్నీ కూడా మనం ఇక్కడ ఫోర్త్ యూనిట్ లో నేర్చుకుంటాం అనమాట. అండ్ కమింగ్ టు ది ఫిఫ్త్ యూనిట్, సో అండ్ ఫైనల్లీ మనకి ఇక్కడ ఫిఫ్త్ యూనిట్ లో ఆ జావా స్క్రిప్ట్ ను ఉపయోగించుకుని డేటా వ్యాలిడేషన్స్ ప్రాసెస్, ఓకే, వ్యాలిడేషన్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. సో ఆ వ్యాలిడేషన్ ప్రాసెస్ ఎలా చేస్తూ ఉంటాము, అండ్ ఒక విండోని ఓపెన్ చేయాలంటే ప్రోగ్రామింగ్ ద్వారా ఎలా ఓపెన్ చేసుకోగలుగుతాము, ఓకే, అండ్ ఏదైనా మెసేజెస్ మనకి ఆన్లైన్ లో మన వెబ్ పేజెస్ అని ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని మెసేజ్ బాక్సెస్ అని వస్తూ ఉంటాయి, కన్ఫర్మేషన్ బాక్సెస్ వస్తూ ఉంటాయి. సో ఆ కన్ఫర్మేషన్ బాక్సెస్ ని, మెసేజ్ బాక్సెస్ ని ఎలా డిజైన్ చేస్తాము, అండ్ స్టేటస్ బార్ ని ఎలా డిజైన్ చేస్తూ ఉంటాము, అండ్ రోల్ ఓవర్ బటన్స్ అంటే ఏంటి, అండ్ మూవింగ్ ఇమేజెస్ ని ఎలా మూవ్ చేస్తూ ఉంటాము, అండ్ మల్టిపుల్ పేజెస్ ఇన్ సింగిల్ డౌన్లోడ్, టెక్స్ట్ ఓన్లీ మెనూ స్టైల్. ఓకే, ఇలా మనకి 5 యూనిట్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. సో ఈ 5 యూనిట్స్ ని కూడా మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ వెబ్ టెక్నాలజీస్ లో. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సిలబస్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ అని, ఈ సిలబస్ అన్ని కూడా మీ నోట్బుక్ లో నోట్ చేసుకోండి. అండ్ వీడియోస్ లో నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా పాజ్ చేసుకుని ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నప్పుడు ఆ పాయింట్ ని మీరు ఎక్కడ కంపల్సరీగా మీ నోట్బుక్ లో నోట్ చేసుకోవాలి. అండ్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ఏదైనా డౌట్ వస్తే గనక సో ఆ డౌట్ ని ఎక్కడైనా సెపరేట్ గా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని మీ వాట్సాప్ గ్రూప్ లో అబ్జర్వ్ చేసుకుంటే ఫోన్ నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దానికి మీరు మార్క్ చేసుకున్న డౌట్ ని ఒక ఫోటో తీసి పంపించినా పర్వాలేదు, లేకపోతే కాల్ చేసి గల డౌట్ ని మళ్ళీ ఏదైనా డౌట్ ఏంటి అని అడిగితే కనుక నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో జాగ్రత్తగా వినండి. వెబ్ టెక్నాలజీస్ ఇక్కడ 5 యూనిట్స్ జాగ్రత్తగా నేర్చుకుంటే యూ కెన్ డిజైన్ వన్ స్టాటిక్ వెబ్సైట్, ఒక వెబ్సైట్ ని మనము ఓన్ గా ప్రిపేర్ చేసేయచ్చు. ఓకే, అండ్ థ్యాంక్ యూ. ఓకే.